మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, షష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఏదైతే రాహు చాలా లాంగ్ రన్గా యోగిస్తున్నారు ధనురాశి వాళ్ళకి సంబంధించి. పరాక్రమ స్థానం, హౌస్ ఆఫ్ హీరోయిజం, దానిలో రాహు యొక్క సంచారం. రాహు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ యాంప్లిఫైయర్. హీ కంటిన్యూస్ గివ్ ద ఎనర్జీ టు యువర్ పరాక్రమం. అంటే సో ప్రతి సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని ధైర్యంగా ఉంచేందుకు రాహు చేసే ప్రయత్నం రైటర్స్కి, సింగర్స్కి, కళాకారులకి, అదేవిధంగా సెల్ఫ్ టాలెంట్స్కి, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా ఇది వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఇక భాగ్యస్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో కుజుడు. సిక్స్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్, రుణ, రోగ, శత్రుస్థానం. 6th హౌస్ ఇక్కడ యాక్చువల్గా న్యాచురల్ కన్ఫ్లిక్టెడ్ హౌస్. ఎవడు కావాలని కోరుకుంటాడు? అబ్స్టేకిల్స్, అవరోధాలు కావాలని ఆవిడ కోరుకుంటాడు, లేకపోతే అనవసరమైన వివాదాలు కావాలని ఆవిడ కోరుకుంటాడు. సో బట్ ఎలాంటి 6th హౌస్లో ఎనిమీస్ హౌస్ ముఖ్యంగా. సో కాబట్టి మార్చ్ ఈజ్ పెర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ 6th హౌస్. ఈ టైంలో అన్వాంటెడ్గా వచ్చే కన్ఫ్లిక్ట్స్, వివాదాలు కావచ్చు, సమ్ ఎనిమికల్ ఇష్యూస్, శత్రువులకి సంబంధించి కావచ్చు, కాంపిటీటర్స్ నుంచి ఎదురే కాంపిటీషన్ కావచ్చు. ఈ డిఫీట్ యువర్ కాంపిటీటర్స్, ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఈ డిఫీట్ యువర్ ఆల్ సార్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఫైటింగ్ నేచర్. సో చాలా వరకు కూడా కుజుడు ఇక్కడ బాగా వీటి విషయాల్లో యోగిస్తాడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం నుంచి అంటే మళ్ళీ బుధుడు మిథునంలోకి, శుక్రుడు సింహంలోకి, బుధుడు తిరిగి స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ డెఫినెట్గా ఈ వారంలో సమ్ జర్నీస్ లాంటివి ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం కూడా యాక్చువల్గా భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. సో 9th హౌస్ రిప్రజెంట్స్ యువర్ లక్ అండ్ ఫార్చ్యూన్, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి. సో ఇలాంటి హౌస్లో కేతు యొక్క సంచారం స్పిరిచువాలిటీని బాగా పెంచుతాడు. సో బట్ మీకు ఎక్కడో గ్రోత్కి సంబంధించి, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి సమ్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో శుక్రుడు కనీసం అక్కడ రావటం, వీనస్ ఈజ్ ఏ ప్రెజెంట్ ప్లానెట్, భోగ భాగ్యాలకు అధిపతి. అలాంటి ప్లానెట్ శుభగ్రహం, పైగా భాగ్యస్థానం, శుభమూలకమైన త్రికోణ స్థానం. సో కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవ్వటం కావచ్చు, పిలుపులు కావచ్చు. సో ఇలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్ కూడా ధనురాశి వాళ్ళకి ఉన్నాయి. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఆదివారం, చంద్రుని యొక్క సంచారం మెయిన్గా తృతీయ స్థానం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతగా మనం చెప్పుకున్నట్టు చంద్రుడు తృతీయంలో యోగిస్తాడు, రాహు తృతీయంలో యోగిస్తారు. సో కాబట్టి 3rd హౌస్ ఎఫర్ట్స్, ముఖ్యంగా ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారో, ఎక్కువ ఆలోచన చేస్తారో దానిలో కొంచెం ధైర్యంగానే మీరు ముందుకు కదిలే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాహు వల్ల యూ టేక్ ఎనీ ఛాలెంజబుల్
టేకప్ అండర్టేకింగ్స్. సో ఏదైనా సరే మీకు ప్రొఫెషనల్ లెవెల్లో ఏదైనా ఒక టాస్క్ని ఇస్తే దాన్ని నా వల్ల కాదు అనే మాట రాదు అంతే. సోమ మంగళ బుధవారాల్లో ఇక్కడ చూసే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అర్ధాష్టమ శని సంచారం మాత్రం ఈ రాశి కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో ఎప్పుడైతే అర్ధాష్టమంలో శని ఉన్నారో చాలా వరకు కూడా డొమెస్టికల్గా కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, గృహపరమైన విషయాల్లో కావచ్చు, ప్రాపర్టీస్, సమ్టైమ్స్ యువర్ ఇన్నర్ పీస్ అండ్ ప్లేస్ ఆఫ్ చెస్ట్, దీనికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి రాసే వాళ్ళకి కొంచెం వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సోమ మంగళ బుధవారాల్లో బిట్ ఇన్నర్ పీస్ ఈజ్ వెరీ రిస్ట్రిక్టెడ్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంచెం తగ్గటం, ఎవరి హ్యాపీనెస్. గురు శుక్రవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు, అలాగే ఆ రాశాధిపతి కుజుడు షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఓకే, ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడం కోసం కొంచెం వీళ్ళు యాక్షన్ ఓరియంటెడ్గా, ఫైటింగ్ ఓరియంటెడ్గా ముందుకు కదిలే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతానికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇందాక మనం చెప్పినట్టు చంద్రుడు యోగిస్తారు షష్టమంలో, దానికి ఉచ్చస్థితి, కుజుడు కూడా అక్కడే ఉన్నారు షష్టమ స్థానంలో. సో కాబట్టి ఇక్కడ ఏదైతే వారం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ప్రాబ్లమ్స్గా ఎదురవుతూ ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు డిఫీట్ చేసుకుంటూ వెళ్ళడానికి వారాంతం ఇక్కడ మీకు చాలా వరకు కూడా చంద్ర కుజుల యొక్క కలయిక బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళకి సంబంధించి అర్ధాష్టమ శని దోషం ఒకటి, మళ్ళీ అదే అర్ధాష్టమ శని దోషంలో మళ్ళీ అదే రాశ్యాధిపతి గురుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రాశికి 4th హౌస్ రిలేటెడ్గా చతుర్థ స్థానానికి సంబంధించి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఏంటి, డొమెస్టికల్గా కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా ఏంటి, గృహానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, సో వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువగా మోర్ కేర్గా ముందుకెళ్లాల్సిన అవసరం మనకి ఎక్కువ ఉంది. కాబట్టి శనికి గురుడికి మాత్రం డెఫినెట్గా, శనికి గురుడికి, అర్ధాష్టమ శనికి అష్టమ గురుడికి ఈ రెండు కొంచెం మనకి ఇంపాక్టివ్ కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా నీలాంజన సమావాసం శనికి, అలాగే దేవానాంచ ఋషినంచి గురుబలం కూడా తగ్గింది కాబట్టి గురుడికి చదువుకోవడం మంచిది. సో అన్నిసార్లు ఇది మనకి మైనస్ అని అంటే మైనస్ అని కాదు, డెఫినెట్గా ఇది ఉచ్చస్థితి సంచారం, ఎక్స్పాన్షన్ ప్లానెట్, గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ప్లస్ పాయింట్స్, డెఫినెట్గా సడన్ వెల్త్, సడన్ గెయిన్స్, సడన్ ఇన్హెరిటెన్స్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఇది పాజిటివ్గా ఉండటం కోసం కేజింపవు, శనగలోకి ఎల్లో క్లాత్, గురువారం దానం ఇవ్వటం మంచిది. నీలాంజన సమావాసం, దేవానాంచ ఋషినంచ, ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలతో పాటుగా శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయడం ఇంకా మంచిది. సో రెండు నవగ్రహ శాంతి మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, తప్పకుండా మీరు చూసి చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.